నమస్తే సకులు. ఈరోజు కథ పేరు ఇష్టమైన చోటు. రంగాపురం గొప్ప యాత్రాస్థలం. అక్కడ పరమశివుడికి గొప్ప ఆలయం ఉంది. అందమైన ఉద్యానవనం ఉంది. ఆ ఊళ్ళోని నాట్య మందిరంలో ఉదయం నుంచి రాత్రి దాకా నృత్య సంగీత ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. గ్రంథాలయంలో ఎన్నో అపూర్వ గ్రంథాలు ఉన్నాయి. ఇవన్నీ చూడాలని నరసింహం ఆ ఊరు వచ్చాడు. ఆ ఊళ్ళో ఆయన పెద్దనాన్న రామయ్య ఉంటున్నాడు. రామయ్యకు చంద్రం, సోము, గోపి, విశ్వం అనే నలుగురు కొడుకులున్నారు. పెద్దవాడు చంద్రం, నరసింహం ఈడువాడు. నలుగురు అన్నదమ్ములు నరసింహం రాకకు ఎంతో సంతోషించి ఊరంతా తిప్పి విశేషాలన్నీ స్వయంగా చూపారు. మీ ఊరు చాలా బాగుంది, 4 రోజులు ఉండిపోవాలని వచ్చాను, 40 రోజులు ఉండాలనిపిస్తోంది అని నరసింహం రంగాపురాన్ని మెచ్చుకున్నాడు. ఇందుకు నలుగురు అన్నదమ్ములు బ్రహ్మానందపడ్డారు. అయితే వాళ్ళు అంతటితో ఊరుకోక అన్నింట్లో నరసింహానికి బాగా నచ్చిందేంటో చెప్పు అని నొక్కి నొక్కి అడిగారు. అప్పుడు నరసింహము, మనకి ఏ చోటు ఇష్టంగా ఉంటుందో అక్కడ ఎక్కువసేపు గడపగలుగుతాం. నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి మనకిష్టమైన చోటు మనకే తెలియదు. మీరు నలుగురు 4 రోజుల పాటు ఈ 4 చోట్లలోనూ గడిపిరండి. ఎక్కడ ఎక్కువసేపు ఉండగలిగితే అదే మీకు ఇష్టమైన చోటు. మీకు ఇష్టమైన చోటు తెలిసాక నేను నా విషయం చెప్తాను అన్నాడు. ఈ సూచన అన్నదమ్ములకు నచ్చింది. వాళ్ళు 4 రోజుల పాటు 4 చోట్లలో గడిపి వచ్చారు. అప్పుడు వాళ్ళకి ఒక విషయం తెలిసి వచ్చింది. తమకు నచ్చిన చోటే కాక మిగతా చోట్ల కూడా ఆకర్షణ ఉంది. తమకు నచ్చవు అనుకున్న ప్రాంతాల్లో కూడా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువసేపు ఉండగలిగారు. ఇది విన్న నరసింహం వాళ్ళతో, చూసారా, మీరు అనవసరంగా భ్రమలో ఉన్నారు. ఏ స్థలానికైనా ఏదో గొప్పతనం ఉంటుంది. విశాల హృదయం ఉంటే అవన్నీ మనకు నచ్చుతాయి అన్నాడు. ఈ సమాధానం అన్నదమ్ముల్లో ఎవరికీ నచ్చలేదు. వాళ్ళు ఏకకంఠంతో, అలా తప్పించుకునేందుకు వీల్లేదు. నువ్వు కూడా 4 రోజుల పాటు ఆ 4 చోట్ల గడిపిరా. ఎక్కడ ఎక్కువసేపు ఉంటే అదే నీకు ఇష్టమైన చోటు అన్నారు. అయ్యో, ఇంకా మీకు తెలియలేదా? ఈ ఊళ్ళో మనందరికీ ఇష్టమైన చోటు ఒక్కటే అని తేలిపోయింది కదా, ఇంకా పరీక్షలు ఎందుకు అన్నాడు నరసింహం. నిజానికి చంద్రం ఆలయంలోనూ, సోము ఉద్యానవనంలోనూ, గోపి నృత్య మందిరంలోనూ, విశ్వం గ్రంథాలయంలోనూ ఎక్కువ కాలం గడిపారు. అందువల్ల వాళ్ళు నరసింహం మాటలకు తికమకపడి, నీ మాటలు నాకు అర్థం కావడం లేదు అన్నాడు. నరసింహం చిరునవ్వు నవ్వి, ఇలాంటి గొప్ప విశేషాలు రంగాపురంలో మాత్రమే ఉన్నాయి అని అనుకుంటున్నారా? ఇంకా ఇంద్రప్రస్థం, హస్తినాపురం, ఉజ్జయిని, తక్షశిల, అమరావతి, విజయనగరం, శ్రీరంగపట్నం వగైరా ఊళ్ళెన్నో ఉన్నాయి. ప్రతి చోట ఇంతకంటే గొప్పవి, ఎంతో ముఖ్యమైన విశేషాలు ఉన్నాయి. అయినా నేను ఈ ఊరు ఎందుకు వచ్చాను? పెద్దనాన్న ప్రేమను పొందాలని, పెద్దమ్మ ఆత్మీయతను రుచి చూడాలని, మీతో స్నేహభావం పంచుకోవాలని. అలానే ఇక్కడ నాకు ఇష్టమైన చోటు మీ ఇల్లు. ఎక్కడెక్కడ తిరిగినా అక్కడే ఉండిపోం కదా. చివరకు ఇంటికి చేరాలేనే అనుకుంటాం, అక్కడే ఉండాలి అనుకుంటాం. ఈ ఊళ్ళో మీరు ఎక్కడంతసేపు ఉన్నా ఎక్కువసేపు ఉండేది మీ ఇంట్లోనే. కాబట్టి మీకు ఇష్టమైన చోటు మీ ఇల్లు. ఈ ఊళ్ళో నాకు ఇష్టమైనది మీ ఇల్లే, కాదంటారా అన్నాడు. నలుగురు అన్నదమ్ములు అవును అన్నట్లు సంతోషంగా తలలూపారు. మరొక కథ. అచ్చి వచ్చిన వేళాకోళం. చంద్రపురంలో సీతయ్య కుటుంబం అతిథి మర్యాదకు పెట్టింది పేరు. ఒకసారి వికారుడు అనే దూరపు బంధువు వాళ్ళింటికి వచ్చాడు. ఆయనకు పిల్లల్ని ఏడిపించడం మహా సరదా. సీతయ్య మనుమడు రామానికి 10 ఏళ్ళు ఉంటాయి. వాడికి చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం. రోజు ఏవో బొమ్మలు గీస్తూ ఉంటాడు. వికారుడు చుట్టపు చూపుగా వచ్చాడు కదా అని రామం కష్టపడి గుర్రం బొమ్మ గీసి ఆయనకి చూపించాడు. ఆయనకి తన బొమ్మను పొగుడుతాడని రామం ఆశించాడు. కానీ వికారుడు దానిని చూసి వెంటనే గాడిద అంటూ పక్కన నవ్వాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పక్కింటి కుర్రవాళ్ళు వికారుడి మాటలకి పకపక నవ్వారు. రామానికి చాలా అవమానం అయింది. అప్పుడు వికారుడు రామంతో, నువ్వు బొమ్మలు గీస్తావు, ఇది గాడిద అంటే అచ్చం గాడిదలా ఉంది అంటే నువ్వేం చెయ్యాలి? గాడిద బొమ్మ గీయాలంటే గుర్రం బొమ్మ గీయాలనుకోవాలి, అర్థమైందా అన్నాడు. మళ్ళీ పిల్లలు గొల్లుమని నవ్వారు. అప్పుడు వికారుడు ఇంకా రెచ్చిపోయి, ఇక మీద నువ్వు ఏ బొమ్మ గీసినా నాకు చూపిస్తూ ఉండు, నే బొమ్మ వేస్తే ఏమొస్తుందో చెప్తాను,
నువ్వు చిత్రకారుడిగా రాణించడానికి ఈ విధంగా నేను సహాయపడతాను అన్నాడు. ఆ మాటలకు అక్కడ పిల్లలు పడి పడి నవ్వారు. రామానికి మాత్రం పౌరుషం వచ్చింది. వాడు తన గీసిన గుర్రం బొమ్మను తీసుకుని పొరిగింటి చంద్రయ్య వద్దకు వెళ్ళాడు. చంద్రయ్య గొప్ప చిత్రకారుడు. రామాన్ని బొమ్మలు వేయమని ప్రోత్సహించింది ఆయనే. చంద్రయ్య రామన్ చెప్పిందంతా విని వాడు వేసిన గుర్రం బొమ్మను చూసి, ఇది వరకటి కన్నా ఇప్పుడు నువ్వు బొమ్మలు బాగా గీస్తున్నావు, కానీ నీలో తొందరపాటు ఎక్కువ. ఏ విద్యకైనా చాలా శ్రద్ధ కావాలి. నువ్వు శ్రద్ధగా నేర్చుకుంటానంటే నేను నీకు చిత్రకళలోని మెలకువలు చెబుతాను. కొన్నాళ్లకు నువ్వు చూసింది చూసినట్లు వెయ్యగలుగుతావు అన్నాడు. రామంలో అంతకాలం లేని పట్టుదల అప్పుడు వచ్చింది. వాడు ప్రతిరోజు కొంచెం సేపు చంద్రయ్య వద్ద కూర్చుని ఏకాగ్రతతో చిత్రకళను అభ్యసించసాగాడు. రోజు రోజుకి వాడి బొమ్మలు మెరుగుపడుతున్నాయి. వికారుడు మాత్రం వాటిని వేళాకోళం చేస్తూనే ఉన్నాడు. ఇలా 2 నెలలు గడిచాక రామం ఒకరోజు చంద్రయ్యతో, నా బొమ్మలను వికారుడు ఏమాత్రం మెచ్చుకోవడం లేదు, అది నాకు అసంతృప్తిగా ఉంది అన్నాడు ఎంతో నిరుత్సాహంగా. చంద్రయ్య కొంచెం సేపు ఆలోచించి తానే ఒక బొమ్మ గీసి రామం చేతికిచ్చి, ఇది నువ్వే వేశావని వికారుడికి చూపించు, ఆ తర్వాత ఏం జరిగింది వచ్చి నాకు చెప్పు అన్నాడు. రామం ఆ బొమ్మను చూశాడు. అది గదాధరుడైన భీమసేనుడి బొమ్మ. బొమ్మలో జీవకళ ఉట్టిపడుతూ ఎంతో బాగుంది. వాడు అది వికారుడికి చూపించగానే, నువ్వు ఆంజనేయుడి బొమ్మ వేయాలనుకున్నావు కానీ జాంబవంతుడి బొమ్మ తయారైంది అంటూ అపహాస్యం చేశాడు. ఇది భీమసేనుడి బొమ్మ అన్నాడు రామం చిన్నబుచ్చుకుని. వికారుడు పెద్దగా నవ్వి, నువ్వు ఒక యుగంలో బొమ్మ వేయాలనుకుంటే ఇంకో యుగంలో బొమ్మ వస్తోంది అన్నాడు. రామం చంద్రయ్య దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి, మీకు కూడా బొమ్మలు వేయడం రాదు, అందువల్లనే నాకు చిత్రకళ అబ్బడం లేదు అన్నాడు బాధగా. దీనికి చంద్రయ్య చిన్నగా నవ్వి, ఆ వికారుడిది మంచి బుద్ధి కాదని నాకు అనుమానంగా ఉన్నది, ఆయన ఎలాంటివాడు అని అడిగాడు. 2 నెలలుగా మా ఇంట్లో తిష్ట వేశాడు. నిర్మోహమాటంగా అడిగి మరీ అన్నీ వండించుకుని తింటాడు. అందరి చేత సేవలు చేయించుకుంటాడు. ఇప్పట్లో వెళ్ళేలా లేదని అందరం విసుక్కుంటున్నారు. ముఖం మీద అనలేక ఊరుకుంటున్నారు అన్నాడు రామం. అయితే నేను ఒక బొమ్మ గీస్తాను. వికారుడితో సహా అంతా కలిసి ఉన్నప్పుడు ఆయనకు తప్ప మిగతా వాళ్ళందరికీ ఈ బొమ్మను చూపించి నువ్వే వేశాను అని చెప్పు. వికారుడికి తన వేలుతో తనకన్నే పొడుచుకున్నట్లు కాకపోతే నన్ను అడుగు అంటూ అప్పటికప్పుడు ఒక బొమ్మ వేసి రామానికి ఇచ్చాడు. రామం చంద్రయ్య చెప్పినట్లే చేశాడు. ఆ బొమ్మను చూసి వాడి తాత పంది అన్నాడు, బామ్మ దున్నపోతు అన్నది, తండ్రి గాడిద అన్నాడు, తల్లి ఎద్దు అన్నది, బాబాయిల్లో ఒకడు కుక్క అంటే ఇంకొకడు నక్క అన్నాడు. ఇదంతా చూస్తూ వినోదిస్తూ వికారుడు ఉత్సాహంగా, ఏది నన్ను కూడా ఒకసారి చూడనివ్వండి అని నాకేమనిపిస్తుందో చెప్తాను అంటూ ఆ బొమ్మను తీసుకున్నాడు. అంతే, అతడి ముఖం పాలిపోయింది. ఆ బొమ్మ అచ్చం వికారుడిదే. గీసిన బొమ్మలో ఏ లోపము లేదు. సీతయ్య కుటుంబానికి తన మీద ఎంత విసుగు కసి ఏర్పడిందో వికారుడికి అర్థమైంది. ఆ కసి తీర్చుకునే అవకాశం కూడా తానే ఇచ్చాడు. రామం ఎంత బాగా బొమ్మ గీసినా దాన్ని వేరే పేరుతో పిలిచి వినోదించాడు. ఇప్పుడు సీతయ్య కుటుంబం అదే పని చేస్తే తను తప్పు పట్టలేదు కదా. వికారుడు అప్పటికప్పుడే తన ఊరికి ప్రయాణం కట్టాడు. అంతవరకు ఎంతో సంతోషిస్తూ ఉన్న రామంతో సీతయ్య, నీ బొమ్మలను వేళాకోళం చేయటం వికారుడికి అచ్చి రాలేదు, కానీ మాకు అచ్చి వచ్చింది అన్నాడు. తాతకు ఏం చెప్పడానికి తోచక రామం అలాగే నిలబడ్డాడు. అప్పుడు అక్కడికి వచ్చిన చంద్రయ్య సీతయ్యతో, రామానికి చిత్రకళ పట్ల ఆసక్తి ఉన్నది, ప్రోత్సహిస్తే మంచి చిత్రకారుడు కాగలడు, అంతేకాని వాడు గీసే బొమ్మలను వేళాకోళం చేయడం సరికాదు. వెలుగుతూ ఉన్న దీపం ఒత్తిని పుల్లతో ఎగదోసే విధంగా పిల్లల్లోని శక్తి సామర్థ్యాలను మంచి మాటలతో ప్రోత్సహించడం పెద్దల బాధ్యత అన్నాడు. సీతయ్య అవును అన్నట్లు రామం కేసి మెచ్చుకోలుగా చూశాడు. రామం సంతోషంగా నవ్వాడు. ఈ రోజుకి కథ సమాప్తం సఖులు. తిరిగి మరో కథతో రేపు కలుద్దాం. నమస్తే.